హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ పావని. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మామిడి తాండ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి రా మ్యాంగో తాండ్రా, అంటే పచ్చి మ్యాంగోస్ ఇవి. ఫస్ట్ అయితే మ్యాంగోస్ పైన ఉన్న గ్రీన్ కలర్ స్కిన్ అంతా తీసేసి దాన్ని మంచిగా క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఇట్లా అన్నిటికీ స్కిన్ తీసేసరికి నాకు చాలా టైం పట్టింది. మామిడి తాండ్రా చాలా ఈజీగా అవుతుంది అనుకున్నాను, కానీ చాలా కష్టం, చాలా టైం పట్టింది నాకు. ఇలా మొత్తం స్కిన్ తీసినాక వీటిని చిన్న చూస్తున్నారుగా స్కిన్ తీయడానికి ఎంత టైం పడుతుందో. అన్నీ స్కిన్ తీసేసి అయితే నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇందులో అయితే ఒక మామిడి పండు కూడా వచ్చింది. అదైతే నేను వేయాలా వద్దా అనుకుంటున్నాను, కానీ అది కూడా వేసేస్తాను ఇప్పుడు. బాగా పండుగా ఉంది అది. ఇదే అండి పండు మామిడికాయ, చూడండి ఎంత పండుగ ఉందో. అదైతే తీయడానికి చాలా కష్టంగా ఉంది, దాని జ్యూస్ అంతా ఎత్తి కారిపోతుంది స్కిన్ తీసేటప్పుడు. అయినా కానీ నేనైతే స్కిన్ అయితే తీసి అది కూడా వీటితో పాటు పక్కగా పెట్టుకుంటున్నాను. అయిపోయింది, స్కిన్ అంతా తీసేసాను, దీనికి కూడా పక్కగా పెట్టేశాను. ఇలా ఇంకా 2 అయితే ఉన్నాయి, ఇంకా మామిడి పండ్లు నేను స్కిన్ తీసేటివి. ఇది కూడా కొంచెం పండుగానే ఉంది, అందుకని నార్మల్గా ఇలా తీసేస్తున్నా. 2 అయితే ఉన్నాయి పండుగ. ఇంక ఇదైతే పచ్చిగానే ఉందనుకుంటున్నా, కానీ ఇది కూడా పండుగానే ఉంది లైట్గా. దీనికి కూడా నేను స్కిన్ అంతా తీసేసాను. కానీ ఇది కట్ చేస్తున్నమాట స్మెల్ బాగా వచ్చేసింది, అందుకని ఉండలేక ఒక పీస్ అయితే నేను నోట్లో వేసుకున్నాను. స్వీట్ చాలా బాగుంది. కట్ చేస్తున్నప్పుడు అయితే ఒక పీస్ అయితే జారి కింద పడిపోయింది ప్లేట్లోనే. అది మా పాపకు పెడుతుంటే అయితే మాకు పాప వద్దంటే వద్దంటుంది. నాకు మ్యాంగో జెల్లీ కావాలి, అదే నాకే తింటాను అయితే అంటుంది. అందుకని చెప్పి ఎంత బతిలాడినా కానీ తీసుకోలేదు. అందుకని చెప్పి అది కూడా నేనే తీసుకొని తిన్నాను, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంది. ఇది సూపర్ ఉంది ఫ్రూట్ అయితే మ్యాంగో. నాకు అన్ని ఫ్రూట్స్ కన్నా మ్యాంగోని చాలా ఎక్కువ ఇష్టం, అందుకని నేను మ్యాంగోతో చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లోనే కాబట్టి మనం మ్యాంగోస్తో ఏది చేసినా కానీ, ఒకరోజు మ్యాంగో జ్యూస్, ఒకరోజు మ్యాంగో జెల్లీ, ఒకరోజు మామిడి పండుతో, ఒక పచ్చి మామిడితో, అలా చాలా చేశాను నేనైతే. ఇప్పుడు ఇందులో అయితే నేను తీసుకున్న వాటిలో కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండుగ ఉన్నాయి, 2 మిక్స్ అయి ఉన్నాయి. కానీ నేను 2 కలిపే చేస్తున్నాను, మిక్స్డ్ మ్యాంగో జెల్లీ వస్తుందని. అయిపోయింది, అన్నిటికైతే స్కిన్ రిమూవ్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా స్కిన్ అంతా తీసేసి పెట్టేశాను. ఒక 6 మామిడి పండ్లు అయితే నేను తీసుకున్నాను. 6తో ఎంత వస్తే అంత జెల్లీ. ఆ క్వాంటిటీ అయితే నేనేం లెక్కతోనైతే చేయట్లేదు, నార్మల్గా చేసేస్తున్నాను. వాటిని అన్నిటిని అయితే నేను పీసెస్గా చేయాలి ఇప్పుడు. పచ్చి మామిడి పండ్లకు అయితే పీసెస్ చాలా ఈజీగా తీయడానికి అయితే వస్తుంది. సన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం అది మళ్ళీ మనం ఉడకబెట్టేసరికల్లా అది ఈజీగా మెత్తగా అయిపోతుందని మామూలుగానే కట్ చేశాను. అంత సన్నగా అయితే ఏం చేయలేదు. పండు అయితే నార్మల్గా పెద్ద పెద్ద ముక్కలుగానే చేసేసాను. ఇలా చిన్నగా కట్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. అన్ని మామిడి పండ్లు కొన్ని అయితే గట్టిగా ఉన్నాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి. అలాగే మా నైఫ్ కూడా అయితే అంత పదునుగా అయితే లేదు, మామూలుగానే ఉంది, అందుకని చాలా టైం పట్టింది నాకు. ఇంకా లోపల కూడా మొత్తం జీడైతే తీసి పక్కకు పెట్టేసుకొని, లోపల జీడైతే అస్సలు రానివ్వలేదు నేను కొంచెం కూడా. దానిపైన మనకి పచ్చి వాటిలో మనకి కొంచెం గట్టిగా ఉంటుంది, అది కూడా రానివ్వకుండా మొత్తం తీసేసాను. ఇట్లా సరసరండి అయితే తొందరగా ఉడికిపోవాలని చెప్పి టైం ఎక్కువ పడుతుంది, పెద్దగా కట్ చేసుకుంటాను. కొన్ని మామూలుగా కట్ చేశాను, కొన్ని సన్నగా కట్ చేశాను. మా పాప అయితే నన్ను అసలు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా చూస్తూ ఉంది, తాండ్రా అయినాక తినాలని. అయితే ఆమె అయితే వెయిటింగ్లో ఉంది, చాలా వెయిటింగ్లో ఉన్నా. కానీ ఇలా నేను వేటికి అయితే సపరేట్గా పెట్టుకున్నాను, పండుగ పచ్చివి. ఎందుకంటే పచ్చి చాలా వెయిట్లో ఉంటుంది, పండుగ చాలా తొందరగా ఉడుకుతాయండి. వేటికి సపరేట్ వేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను కుక్కర్లో వేసాను ఈ పచ్చి మామిడి తాండ్రా కోసమని. కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఫాస్ట్గా అవుతుందని చెప్పి పండు పక్కకు పెట్టి ఫస్ట్ బెల్లం అంతా కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను.
బెల్లం అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఇంత క్వాంటిటీ అయితే బెల్లం సరిపోతుంది. అందులో వేసి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇలా 2 విజిల్ పెట్టగానే మనకు మామిడి ముక్కలన్నీ ఇలా అయిపోయినాయి, మెత్తగా గుజ్జుగా అయిపోయాయి. అందులో బెల్లం వేసి బాగా మెత్తగా చేశాను. అది వాటర్ లాగా అయిపోయేసరికి మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. దగ్గరికి అవ్వాలని చెప్పి దగ్గరికి అయితేనే మనకి తాండ్ర అనేది గట్టిగా వస్తుంది. దగ్గర కాకపోతే వాటర్ అనేది అట్లనే ఉండిపోయి మనకి తాండ్ర అనేది ఎన్ని రోజుల్లో గట్టిగా అవ్వదు, అట్లనే ఉండిపోతుంది, పాడైపోద్ది. ఆ తర్వాత ఇప్పుడైతే నేను బెల్లం అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, తొందరగా ఉడికిపోవాలని చెప్పి. అందులో ఈ బెల్లం వేసేసరికి ఇంకా వాటర్ ఎక్కువైపోయాయి. స్టవ్ ఆన్ చేసి స్టవ్లో చిన్న మంట కింద పెట్టేశాను. చూడండి, బెల్లం అంతా పైకి వాటర్ లాగా వచ్చేసింది. ఇప్పుడైతే బాగా దగ్గరికి వచ్చేసింది. బెల్లము మామిడి తాండ్ర 2 కలిసిపోయి ఈలోపు నేను ప్లేట్కి అయితే ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటున్నాను. ప్లేట్కి అంటుకోకుండా మనకి ఈజీగా రావడానికి వెళ్ళినాక నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలా దగ్గరికి అయిపోయింది. ఆ తర్వాత ఇలా ప్లేట్లో వేసి అయితే నేను 2 డేస్ ఎండలో పెట్టాను. చూడండి ఎంత బాగా అయిందో, బ్రౌన్ కలర్లో వచ్చేసి. టేస్ట్ వచ్చేసి పుల్లగా తీయగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పటాస్ పవన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.